ఇప్పుడు హైదరాబాద్లో మూసి పరిహారక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లులని ఆర్బిఎక్స్ అనే మార్క్ వేసిన ఇల్లులను కూడా కూల్చివేతలు మొదలయ్యాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. గచ్చిబౌలిలో కావచ్చు, అలాగే ఈ చాదర్ఘట్ ఇటు మూసి పరిహార ప్రాంతాలు ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో గతంలోనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా కేటాయించామని చెప్పేసి అంటున్నారు. బట్ అక్కడ డబుల్ బెడ్రూమ్ మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేయడం అనేది జరిగింది. దీనిపైన హైడ్రాకి ఏమైనా సంబంధం ఉందా? సో ఇప్పుడు ఎక్కడ కూల్చివేతలు జరిగినా కూడా హైడ్రానే కూల్చివేస్తుంది అంటే ఆ తప్పంతా రంగనాథ్ గారి మీద నెట్టేస్తున్నారు. బట్ మూసి పరిహారక బోర్డు అనేది వేరు, హైడ్రా అనేది వేరు. సో ఇక్కడ మూసి పరిహారక ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి ఇల్లులను కూల్చడంపై అది హైడ్రా చేస్తుంది, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి కూడా ఇదంతా గాసిప్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా దీనిపైన రంగనాథ్ గారు స్పందించడం అనేది జరిగింది. సో మూసీకి హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా అనేది కేవలం ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే బంపర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లులు మాత్రమే కూలుస్తుంది. అక్కడ కూడా పేదవారికి కావచ్చు, మధ్యతరగతి వారికి కూడా ఇప్పుడు నోటీసులు కూడా ఇస్తున్నాము. సో మూసి పరిహారక ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి ఇల్లులను మాత్రం హైడ్రా కూల్చివేయడం లేదు, హైడ్రాకు సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్పారు. సో మూసికి హైడ్రాకు సంబంధం లేదు, ఎలాంటి సర్వే మార్కింగ్ కూల్చివేతలు చేపట్టడం లేదు. కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన. సో ఎలాంటి సర్వే మార్కింగ్ కూల్చివేతలు మాత్రం చేపట్టడం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. మూసి నది పరిహారక ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని, అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని, ఇళ్లపై మార్కింగ్ చేయడం లేదని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందన్నారు. కాగా గత కొన్ని రోజులుగా మూసీ నదికి ఇరువైపులా చేపడుతున్న సర్వే వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే మార్కింగ్ ఆపేసినట్లు తెలిసింది. సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి సర్వే మార్కింగ్ కూల్చివేతలు చేపట్టడం లేదు. సో మొదటిసారిగా ఇటు హైడ్రా కావచ్చు, అలాగే మూసి పరిహారక ప్రాంతాల్లో ఒక అడుగు వెనక్కు తగ్గినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఎక్కడ కూడా అంటే గతంలో మార్కింగ్ చేశారు, ఇప్పుడు ఎక్కడ కూడా మార్కింగ్ చేపట్టడం లేదని చెప్పేసి తన వెక్స్ వేదికలోనే చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. అలాగే హైడ్రా వేరు, మూసి పరిహారక ప్రాంత సంబంధించిన కమిషనర్ కార్పొరేషన్ బోర్డు వేరు అని చెప్పేసి కూడా చెప్పారు. సో మూసీ నది సుందరీకరణలో భాగంగా ఏమన్నా అడ్డొస్తే మాత్రమే తొలగిస్తున్నాం, కూల్చివేతలు చేపడుతున్నాం, అది కూడా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులో లేకపోతే ఇంకేదో ఒకటి చూపించిన తర్వాతనే వారికి నోటీసులు ఇచ్చి మరి అంటే కూల్చడాలు జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు నుంచి అయితే ఎక్కడ కూడా మార్కింగ్ అనేది లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిన్న హైకోర్టులో అమీన్పూర్ ఇష్యూలో కొన్ని విధాలుగా అవార్డులు చివట్లు కూడా పెట్టింది. సో ఎంఆర్ఓ చెప్తే హైకోర్టుని కూడా కూల్చేస్తారా అన్న విధంగా కూడా ఫైర్ కావడం అనేది జరిగింది. సో దెబ్బతోటి మరి ఒక అడుగు వెనక్కి వేశారా, మరి అంతే స్పీడ్లో మళ్ళీ హైడ్రా ఇతర కార్యక్రమాలు చేపడుతుందా అనేది చూడాలి. సో మొత్తానికి మరి ఎలాంటి సర్వే మార్కింగ్ కూల్చివేతలు చేపట్టడం లేదు. గత కొన్ని రోజులుగా మూసిక్ నదికి ఇరువైపులా చేపడుతున్న సర్వే వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను అధికారులు మార్కింగ్ చేస్తున్నారు, కేవలం అక్రమ నిర్మాణాలను మాత్రమే మార్కింగ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో డాక్యుమెంట్లు అవి చూపిస్తే వారిని వదిలేస్తారా అన్నది మొదటి క్వశ్చను. మరి అంటే మార్కింగ్ చేసిన వారికి అక్కడ ఇల్లు సరిపోవట్లేదు, మరి ఆ విషయంలో ఆల్టర్నేట్ ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా? సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా అని చెప్పేసి అంటున్నారు. తర్వాత మూసి ఇరువైపు సుందరీకరణలో భాగంగా అడ్డొస్తే కూల్చివేస్తామని చెప్పేసి అంటున్నారు. గత 20-30 సంవత్సరాలు ఉంటున్నటువంటి వారు మరి సడన్గా ఇప్పుడు కూల్చివేతలు జరిగితే వారి పరిస్థితి ఏంటి? నెంబర్ 3, మరి దీనిపైన అంటే వెనక్కి తగ్గినట్ట, భవిష్యత్తులో మళ్ళీ వాటి జోలికి వెళ్ళనట్ట అనేది ఇంకాస్త క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుండే. మరి మొత్తానికి ఈ 4-5 పాయింట్లు అనేది హైడ్రా కీలకంగా గుర్తించుకుంటే, మూసి పరిహారక ప్రాంతానికి సంబంధించిన బోర్డు కమిషనర్ కూడా గుర్తించుకుంటే చాలా బెటర్. మరి మొత్తానికి ఈ ప్రజలు అంటే స్థానికుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత వల్లనే వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు మార్కింగ్ అవన్నీ ఆపేసిన అంటున్నారు. దీనికి భవిష్యత్తులో ఇంకే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.